ఇక్కడ వస్తాయి. ఇగో మళ్ళీ ఇక్కడ టీవీ పర్ఫెక్ట్ ఏ పని అయినా ఇక ఈ మెట్లే నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే హై లేనోళ్ళకి సాయం చేసి ఒకసారి ఫుడ్ అనేది ఎవ్వి తినదు ఫ్రెండ్స్, ఎందుకంటే మర్చిపోతారు. కానీ నాకు ఇంత ధైర్యం మీరు ఆంజనేయ స్వామి జెండా పెట్టిన చూడండి. సెల్ఫ్లు చూద్దాం. మీరే నా దేవుడు. ఎందుకంటే మనిషికే గ్యారెంటీ లేదు ఎప్పుడు. ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీతో చెప్పాలంటే ఫ్రెండ్స్ ఫెయిల్ అయిపోయింది. ఫీలింగ్ కనబడదా సేమ్ అట్లనే వస్తుంది. చూడండి గోడలు అయితే పూర్తయినాయి. అయితే మొన్న ఓసారు ఫ్రెండ్స్ సినీ నాంగి వేసుకున్నా. ఎందుకంటే ఇలా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మన ఇల్లుది చుట్టూ గోడలు అయితే పూర్తయినాయి, అలాగే మెట్లు కూడా కట్టిరు. ఆ వీడియో మీకు చూపెడతా చూడండి. చూసే ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ ఇట్లా కొత్త యూత్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సినీ నాంగి వేసుకున్నా ఎందుకంటే ఇలా కొంచెం మనం ఉష్క పట్టేది ఉండే అయితే అందువల్ల సినీ నాంగి వేసుకున్నా. ఇక చూడాలి, ఇక మన పనులు మనం చేసుకుని తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. అట్లా కొంచెం మీరు నాకు వెనక సపోర్ట్ ఉండండి. ఎప్పుడైనా సపోర్ట్ ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. సపోర్ట్ ఉంటారు ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ముంగట పైన గోడ అయితే పూర్తయినాయి. ఈ మెట్లు అయితే మొన్న పోసారు, మీకు చూపెడతా చూడండి. మెట్లని చూడండి, ఇది మొన్ననే కట్టారు గోడ. ఈ గోడ హైట్ రాగా వస్తుంది అన్నట్టు మనకు. మెట్లు అయితే మొన్న పోసారు ఫ్రెండ్స్. అమ్మో కొంచెం ఏంటంటే మెట్లు కూడా హైట్ బాగున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే అది పోయాక కొంచెం హైట్ చేసారు మనది, కొంచెం ఫెయిల్ అయిపోయినాయి మెట్లు ఫ్రెండ్స్. చూడండి గోడలు అయితే పూర్తయినాయి, చుట్టూ గోడలు. ఇది పెడతా చూడండి ఫ్రెండ్స్. ఇది ఈరోజే పోసిరు ఫ్రెండ్స్. ఈ పైన బెడ్ అయితే ఈరోజే పోసిరు ఫ్రెండ్స్. వచ్చే వరకు ముచ్చట ఏంటంటే ఇక మన అయితే పైన అయిపోయింది. ఇక ఏమున్నదంటే ఇగో ఇది మన ఇట్లా పైన రేకు వస్తుంది చూసినా, అక్కడ బిల్డింగ్ కనబడుతుందా సేమ్ అట్లనే వస్తుంది, పై రాక వస్తుంది. కాకపోతే మన మెట్లు అయితే కొంచెం హైట్ అయినాయి ఫ్రెండ్స్, ఫెయిల్ అయిపోయింది. అట్లా రేక్ వస్తుంది. ఆ బిల్డింగ్ ఎట్లుందో మన బిల్డింగ్ కూడా అట్లా రేక్ వస్తుంది. సో ఏంటంటే ఇక ఇట్లా అయితే వేపిస్తాను చిన్నగా ఫ్రెండ్స్. ఒక చిన్న మాట మీతో చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే ఇప్పుడు మట్టి ఇటుకకు సిమెంట్ ఇటుకకు తేడా ఏంటిదంటే, మట్టి ఇటుకనేమో చలికాలం హీట్ ఉంటుంది, అదే సిమెంట్ ఇటుకనేమో చలికాలం కూల్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్ ముచ్చట, వానాకాలం ఏమో సిమెంట్ ఇటుక పదన వస్తుంది, అదే మట్టి ఇటుకనేమో పదన అనేది రాదు అన్నట్టు. ఏంటంటే దానికి దీనికి ఇంతే, అది 100 సంవత్సరాలు ఆగుతుంది, ఇది కూడా 100 సంవత్సరాలు ఆగుతుంది. కాకపోతే ఇంకో ముచ్చట ఏంటంటే మనిషికే గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. అసలు నేను మనిషికే గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఏమవుతుంది తెలియదు. సో అలాంటిది ఈ ఇటుక పెడితే 100 సంవత్సరాలు అవుతుందా, ఆ ఇటుక పెడితే 100 సంవత్సరాలు ఏది ఆగది, ఆగిన రోజులే సో అవుతుంది ముచ్చట. అది అనుకుంటారు అమ్మ 100 సంవత్సరాలు ఆగాలి, 100 సంవత్సరాలు ఆగాలి, మనిషికే గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. నేనైతే మాట్లాడైతే అది విషయం ఏంటంటే మన రాజరాంపల్లి అంగడి అనేది మీరే ఫ్రెండ్స్, మీరే బట్టే ఈ ఛానల్ రన్ అవుతుంది. అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అన్నయ్యలు మన తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవ్వరైనా కానీ మా పాపం మన ఫ్రెండ్స్ సర్కిల్ అయితే అందరు షేర్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు ఏంటంటే అంత సపోర్ట్ ఉంటారు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని అయితే ఎప్పుడు మీరే ఫ్రెండ్స్, నాకైతే మీరే నా దేవుడు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదైనా కొంచెం సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వలన ఛానల్ అయితే రన్ అవుతుంది. ఎందుకంటే మీరు లేకపోతేనైతే నా ఛానల్ అయితే రన్ కాకపోగా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం తడబడుతుంది ఎండ కొట్టుడు కాబట్టి, మీరు ఉండనన్న ధైర్యం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఈరోజు అయితే లోపల సెల్ఫ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ సెల్ఫ్లు వస్తారు. అది వీడియో మీకు చూపెడతా. కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే చూస్తేనే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తేనే కొంచెం వ్యూస్ పెరిగితే వీడియోస్ తీయాలి పెట్టాలి అని అనిపిస్తుంది. ఈ వీడియో ఎందుకంటే మీ గురించి ఫ్రెండ్స్. కొంచెం మీరు చక్కన వీడియో అప్లోడ్ చేసే వరకు కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ షేర్ కొట్టారు అనుకో,
మేకల అంగడి వీడియోస్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడన్నా ఇంద్రం ఇండ్లే కానీ సో ఊళ్ళే జరిగే మన ఏదన్నా బ్లాగ్ వచ్చినప్పుడు అది కూడా కొంచెం మీరు చూడాలి ఫ్రెండ్స్. చూస్తేనే కొంచెం ఏంటంటే అబ్బా నా ఫ్రెండ్స్కి ఇంతమంది చూస్తారు తీయాలి అన్నట్టు ఉంటుంది అట్లా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెల్ఫ్లు చూద్దాం ఇట్లా పోతారు ఎక్కడ ఏమవుతుందా అనేది మీకు చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఆంజనేయ స్వామి జెండా పెట్టిన చూడండి చూస్తురా, జై శ్రీరామ్. ఆ స్వామి నాకు ఇంత ధైర్యం మీరు కూడా అంతే ఫ్రెండ్స్. ఆ స్వామిని బాగా నమ్ముతా, మన స్వామిని ఆంజనేయ స్వామిని ఎప్పుడు ఎంబడే ఉంటాడు. జై శ్రీరామ్. మీరు కూడా నా ఎంబడే ఉండాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూపెడతా చూడండి. చిన్న మాట ఇంతకుముందు మర్చిపోయినా. అయితే మనం ఎవరికైనా పేదవాళ్ళకు కానీ ఎవరికైనా నేను కూడా పేదవాడిని. అయితే విషయం ఏంటంటే పేదవాళ్ళకు సాయం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకు ఏదన్నా అంటే పైసలని కాదు, వాళ్ళకి ఏదైనా కానీ అన్నం కానీ ఏదైనా కానీ ఏదన్నా ఆపదల కొంచెం ఆదుకుంటే బాగుంటుంది. అలాగే ఒకటి ఫ్రెండ్స్, ఉన్నోళ్ళకు హెల్ప్ చేస్తే మర్చిపోతారు. కాకపోతే పేదవాళ్ళకి హెల్ప్ చేసినాం అనుకో వాళ్ళు గుండె ఆగిన రోజులు మర్చిపోరు ఫ్రెండ్స్. ఎందుకంటే మన రోజుకి ఒక్కసారన్నా జోలు తీస్తారు, అట్లుంటుంది అన్నట్టు. ఎప్పుడైనా ఉన్నోళ్ళకు సాయం చేసుడు కన్నా లేనోళ్ళకు సాయం చేసి ఒకసారి చూడండి, మీరే అంటారు. ఎందుకంటే ఉన్నోళ్ళు మర్చిపోతారు కామన్గా, కాకపోతే లేనోళ్ళు మర్చిపోరు. ఎందుకంటే లేనోళ్ళకు విశ్వాసం అనేది ఉంటుంది. ఎందుకంటే బా పలానా వ్యక్తి మంచి హెల్ప్ చేసిండు, అది అంటే పైసలని కాదు ఫ్రెండ్స్, ఏ విషయం అయినా ఏదన్నా సహాయపడు ఏదన్నా వస్తువు ఇచ్చుడు కానీ అట్లుంటుంది అన్నట్టు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఫ్రెండ్స్. అదంతా ఎందుకు, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు బాగున్నారు. ఇల్లు కట్టాగా కూడా కొంతమంది ఏంటంటే కొంచెం సహాయపడ్డారు. ఏంటంటే బయట ఫుడ్ అనేది ఎవ్వి తినదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నేను కోరుకుంటున్నా దేవుణ్ణైనా. ఎందుకంటే బయట ఫుడ్ అనేది ఏది తినదు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఒక ముచ్చట ఏంటంటే మనకు ఈ మెట్లే నచ్చలే ఫ్రెండ్స్. ఎందుకంటే హైట్ అయిపోయింది, హైట్ అవ్వడు కాబట్టి నచ్చలే ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాం, పని అయితే నడుస్తుంది. ఇక మన అక్క ఇడి కూడా అక్క హాయ్. ఇక మన విజయ్ అన్న గొడిసేపేట అన్న పర్ఫెక్ట్ ఏ పని అయినా. ఇక సెల్ఫ్లో అయితే పోతాను అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే సెల్ఫ్లు వస్తాయి, ఇక్కడ వస్తాయి సెల్ఫ్లు. సో ఆ రూమ్లో కూడా చూపెడతా. ఇక మళ్ళీ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి. సో ఈ పక్క వస్తాయి ఫ్రెండ్స్. సో దేవుని ఇంట్లో కూడా సో వండరు ఇక్కడ వస్తాయి ఇలా. ఇక అది మీకు తెలిసిందే గ్యాస్ పెట్టుకోవడానికి.